లంక గ్రామాల్లో రైతుల పరిస్థితి ఏంటి? పంట నష్టంపై ఏబిఎన్ గ్రౌండ్ రిపోర్ట్. బాపట్ల జిల్లాలోని లంక గ్రామాలు నిత్యం వాణిజ్య పంటలతో కలకలలాడుతూ ఉంటాయి. కానీ ఇటీవల వచ్చిన వరద ఆ లంక గ్రామాలను ముంచెత్తాయి. పొలాలతో పాటు గ్రామాలు కూడా మునిగిపోవడంతో రైతులు మొత్తం గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం లంక గ్రామాల్లోని పొలాల పరిస్థితి ఏంటి, అక్కడ పంటల నష్టం ఏ మేరకు ఉంది, రైతుల ఆవేదన ఏంటో మనం రైతులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు నాచారి అండి. మాది పెదలంక. ఈ దొండ తోట మాదేను. ఈ దొండలు కంద, పసుపు, అట్టి మొక్క వేసాము. బాగా నష్టపోయాము. ఏమి పనికిరావండి. ఇక అది అట్టి మొక్క కూడా చచ్చిపోయింది, దొండ తోట చచ్చిపోయి, కందలు పాడైపోయి, పసుపు పాడైపోయి, ఇంకా మాకు వీటిలో ఏం వచ్చేది లేదు. ఇక దొండ తోట కంటే కొత్తగా 2 లక్షలు అయిద్దండి. పాత పందిరేళ్ళు అనుకోండి. ఇది అయితే కంద వచ్చేపాటికి ఎకరాన్ని 2 లక్షలు ఓన్లీ విత్తనానికి వచ్చే చేసాం. కౌలుది మళ్ళీ మాకు అది. దానివల్ల చాలా నష్టపోయాం. పసుపు కూడా అంతే, ఎకరానికి వచ్చి 60-70 అయిందండి విత్తనంకి వచ్చి. పసుపు 2 ఎకరాలు వేసాం, కంద 1 ఎకరం, అంతా విత్తనం కొనుక్కొచ్చేసాం. మళ్ళీ 7 అంతా బాగా అంటే బాగా లాస్ పడిపోయింది అది ప్రదేశం. మినిమం నాకు నేను వేసేది 1 ఎకరం సొంతం ఉంది, 4 ఎకరాలు కౌలు వేస్తున్నాను. 5 ఎకరాల మీద 5 లక్షల పైనే పోతాయండి. ఇంకా పనికిరాదండి అసలు. ఇక్కడ ఏది కూడా అట్టి మొక్కతో కూడా పనికిరాదు, ఏమి మొత్తం చచ్చిపోయినాయి అసలు ఆల్రెడీ. ఏదన్నా కానీ కొంత ప్రభుత్వం ఆదుకుని నష్టపరిహారం ఇస్తే కొంతవరకన్నా మళ్ళీ నెక్స్ట్ పైరు ఏదన్నా వేసుకోవాలన్నా ప్రస్తుతానికి ఏమీ లేదు జీవనాధారం. ఇప్పుడు నాకు ఇది 1 ఎకరం 70 సెంటు ఉందండి దొండ తోట. నాకు ప్రతిసారి ఏం చేద్ది అంటే 10 రోజులకి ఇదే ఆదాయం. మా తోట ఇంకా 4 ముడుసులు పెట్టుకుని కోపించుకుంటే మాకు ఆదాయం. ఇప్పుడు ప్రస్తుతానికి అసలు లేదు. ఇప్పుడు మాకు ఏమి డబ్బులు కానీ ఏమి వచ్చే ఆదాయం లేదు. ఇక నెక్స్ట్ పైరు వేయాలన్నా డబ్బులు కావాలి కదా, లేదు. అది మెయిన్. పెదలంక. నా పేరు నరేష్ అండి. నేను 2 ఎకరాలు పసుపు వేసా. ఎకరానికి వచ్చి 1,00,000 రూపాయలు ఖర్చులు అయినాయి. 2 ఎకరాలకు వచ్చి 2 లక్షలన్నర అయినాయి. మొత్తం ఏమైనా మేము కౌలే మొత్తం ఏమైనా బాగా నష్టపోయామండి. ప్రభుత్వం ఏదైనా ఆదుకుంటే వడ్డీని పడతాం. అప్పులు తెచ్చి దగ్గర 3 లక్షలు అప్పే తెచ్చి నేను పెట్టా. ఏదైనా ఆదుకుంటే వడ్డీని పడతాం. నష్టపోయి వేసుకోవాలన్నా ఇప్పుడు ఎవరైనా అప్పు అడగాలన్నా ఎవరో ఇచ్చే ఊపిలో లేదు. అందరూ నష్టపోయారు. నష్టపోయిన ఇస్తే వడ్డీని పడతామండి, లేకపోతే కష్టమేనండి. పసుపు వరకు 2 లక్షలన్నర, కంద వచ్చేప్పటికి ఎకరానికి వచ్చి 3 లక్షల రూపాయలు ఇత్తనమే కొనేసాం. ఏదైనా 5 లక్షల రూపాయలు అప్పు తెచ్చి వేసామండి. ప్రభుత్వం ఆదుకుంటే వడ్డీని పడతాం, లేకపోతే కష్టమేనండి బాగా. గాజు రాడినారానండి. 2 ఎకరాల కంద వేసానండి. అప్పు చొప్పు 2 లక్షలన్నర పెట్టి వేసానండి. ఎకరానికి 4 లక్షలు అయినాయండి. మొత్తానికి 5 లక్షలు లాస్ అండి. ఏదైనా ప్రభుత్వం ఏలుకుంటే మాకు కట్టి ఘటన అవుతాం. కుళ్ళిపోయింది మొత్తం. నా పేరు తోట సత్యనారాయణ. పసుపు ఎకరానికి 2 లక్షల పైన పెట్టుబడి పెట్టాము. కందకు కూడా అట్టగా పెట్టాము. బాగా లాస్ వచ్చి మునిగిపోయింది. మరి మీ ఆదుకుంటేనే మాకు ఏమన్నా ఆధారమైంది. పొలం పసుపు 2 ఎకరాలు వేసాము, కంద ఎకరం వేసాము, అరటిలు 2 ఎకరాలు వేసాం. మొత్తం మునిగిపోయింది, చచ్చిపోయినట్టు. ఇక ఏమి లేవు, నీళ్ళు కూడా ఉంటాయి. వారు రాపన్ని ఏమీ పనికిరావు అసలు. ఏం పనికిరావు. మళ్ళీ వానలు కుడుతున్నాయి, మళ్ళీ పైర్లు కూడా వేసుకోవడానికి తడి ఆడతలేదు. అది ఖర్చు మొత్తం ఎకరానికి 2 లక్షల పైన అయింది వేసేపాటికి. పశువుకి 2 లక్షలు అయింది, కందకి 2 లక్షలు అయింది ఎకరానికి. అట్లకి 50,000 పైన అయింది ఎకరానికి. ఏదన్నా రైతు గవర్నమెంట్ ఏమైనా ఆదుకుంటే మీకు సహాయం చేస్తే బయటపడతాం. విత్తనాలు కానీ ఇది ఎకరానికి 1,00,000 రూపాయలు ఏమైనా ఇస్తే ఆదాయము పైర్లు వేసుకుంటాం మళ్ళీ. సార్ మాది పెదలంక అండి. కంద 2 ఎకరాలు వేసామండి. పసుపు 2 ఎకరాలు. ఎకరానికి వచ్చి 2 లక్షలు అవుతుందండి. ఏదన్నా కౌలు కానీ పెట్టుబడి కానీ బాగా దెబ్బతిన్నామండి. ప్రభుత్వం ఏదన్నా కానీ సాయం చేయాలండి మాకు. దానికి 2 లక్షలు, దీనికి 2 లక్షలు అయినాయి. కౌలు కానీ పెట్టుబడి కానీ మందులు కొట్టినాయి. ఏమన్నా కానీ 2 లక్షలు అవుతుంది ఎకరానికి వచ్చి. విత్తనం కొన్నాయి అవుతున్నాయండి. 1 ఎకరానికి వచ్చి 2 లక్షలు లాస్. మీరు ప్రభుత్వం ఏదన్నా కానీ మాకు సాయం చేయాలి. మొత్తం 4 లక్షలు లాస్ అండి. ఈ కృష్ణానది వరద బాగా ఉధృతంగా వచ్చిందండి. ఎవరికీ తెలియనంత ఇదిగా వచ్చింది. ఎక్కడెక్కడ మునిగిపోయినాయండి. పంటలు బాగా డ్యామేజ్ అయ్యిందండి. కంద ఒకటి బాగా దెబ్బతింది, పసుపు దెబ్బతింది, అరట్లు. ఈ 3 రకాల పంటలు వేస్తారు. ఎక్కువ కూరగాయల పంటలు వేస్తారు. అన్నీ బాగా పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇళ్ళు కూడా చాలా వరకు మునిగిపోయినాయి. అలా మునగని ఇళ్ళు ఏంటూ ఉండవు ఈ లంకల్లో.
అన్ని కొంతమంది అయితే డాబాల మీద ఉన్నారు, కొన్ని సామానాలు కొట్టుకొని బట్టలు తడిసిపోయి బీరువాలతో ఇళ్లలో వీలుపెట్టి వచ్చేసారు. అర్ధరాత్రి కాడ కొంత వచ్చిందండి, అర్ధరాత్రి కాడ తీసి వచ్చేసారు. చాలా పచ్చళ్ళు కానీ కారాలు కానీ అలాంటివి కూడా పోయి బాగా డ్యామేజ్ అయ్యండి. పైర్లు కానీ వంట సామానం కానీ మేము 1.5 ఎకరం పసుపు వేసామండి. 1 లక్ష పైగా 1.5 లక్ష పైగా అయ్యిందండి ఖర్చు. అంటే ఇత్తనం 7 రేటు ఉందని చెప్పి పిచ్చి రేటు పెట్టి కొట్టుకున్నాం. పుట్టి 10,500 పెట్టి కొనుక్కొచ్చాం. మరి కౌలు 50,000 రూపాయలు కౌలు కట్టాం. ముందర ఇత్తనం కౌలు కట్టాలేడ. మరి అన్నీ ఎకరానికి 1 లక్ష రూపాయలు లాస్ వచ్చి ఉంటుందండి. 50,000 రూపాయలు పెట్టుబడి 50,000 రూపాయలు ఇత్తనం అయింది. 1 లక్ష రూపాయలు ఎకరానికి లాస్ అండి. అది ఎవరో పూడ్చేది కాదు. గవర్నమెంట్ ఇచ్చిన అరాకొరకు ఏదో ఇస్తుంది కంటి చూపుతాడిగా, అది అంత మొత్తం ఇవ్వలేదు కదండి. మరి ఏం చేస్తారో గవర్నమెంట్ ఏం సాయం చేయిద్దో మాకు ఇంతవరకు పొలం సంగతి తెలీదు. కాకపోతే భోజనాలు మాత్రం పొద్దున పూట మాటిపూట అవి మాత్రం ఇస్తున్నారు. అంతకుమించి మేము ఎటు వెళ్ళే మార్గం లేదు. కొన్ని సామానాలు కూడా కొట్టుపోయినాయండి, ఉప్పులు కారాలు పప్పులు అలాంటివి కూడా. నా పేరు కోగండి అంటున్నాను. పోతే పొలాలన్నీ పోయినాయి, పసుపు గారెట్లు కంద మరి కూరగాయల పంటలు అవన్నీ పోయినాయి. పోతే ఇల్లు కూడా మునిగిపోయినాయి, అనుకోకుండా వచ్చింది. ఇప్పుడు కవులు కూడా ఒకళ్ళ దగ్గర 60,000 65,000 మరి 50,000 55,000 రకరకాలుగా ఉంటాయి. 50,000 కాదు, చాలా రకాలుగా ఉంటాయి. ఇల్లు కూడా చాలా వరకు మునిగిపోయినాయి. మరి గొర్రెలు మరి గేదెలకి రోడ్డు కట్టేశారు. ఈ పులంకలు మరి చింతలకలు కూడా అంతే మొత్తం కట్టించారు. పోతే మరి ఇంత మళ్ళీ బొరమేడు మళ్ళీ వచ్చింది అంటున్నారు. మళ్ళీ ఎకరానికి దాదాపు పసుపు ఎత్తే 1 లక్ష రూపాయల దాకా లాస్ వస్తుంది. ఎందుకంటే పిండేశారు కదా. పసుపు విత్తనం కూడా 12 ఏళ్ళు ఎట్టి కొన్నారు. 12 ఏళ్ళు 11.5 10,000 అట్లా కొన్నారు అనమాట. రేట్లు బాగా కొన్నారు. మరి కంద కూడా కొనేశారు. అది కూడా పుట్టి 10,000 కూడా వాళ్ళు కొన్నారు. కంద కూడా కొనేశారు. వాళ్ళకి దాదాపు ఎకరానికి 1 లక్ష రూపాయలు లాసే వచ్చింది. అట్లు కూడా మరి బాగా మించారు. మరి ఇంత అట్లు కూడా పోయింది. కప్పు కూడా బాగా ఏ బతుకుతుంది, ఏ పైరు బతుకుతుందండి. అది సంగతి. శ్రీనివాసరావు గొల్లపూడి అండి నా పేరు. పెదలంక గ్రామం. అరటి తోటలు కానీ పసుపు తోటలు కానీ కంద తోటలు కానీ ఏదైనా ఈ కాయగూర పంటలు కానీ మొత్తం పూర్తిగా నాశనం అయిపోయినాయండి. కాకపోతే ఒకవేళకి లాస్ కానీ ఏదైనా కానీ పూర్తిగా ఆర్థికంగా బాగా ఇబ్బందిగా ఉంది. పూర్తి స్థాయిలో లాస్ వచ్చిందండి. ఈ వర్షం నీళ్ళు పోవట్లేదు సార్. మేము ఒక ఎకరన్నర వేసాము. ఖర్చు కానీ ఏదైనా కానీ ఫుల్గా అయింది సార్. మామూలుగా 2 లక్షల దాకా ఖర్చు. ఏది కౌలు కానీ మనం కొని వేసింది కానీ పిండి కానీ ఏదైనా కానీ ఖర్చు అయింది సార్. కాకపోతే వాటర్ నిలబడి ఉండే పూర్తిగా వాటర్ పోలా, ఇంకా బాగా ఇబ్బందిగానే ఉంది. కాకపోతే వాటర్ కానీ ఆహారం కానీ ఈ పార్టీ వాళ్ళు ఫుల్గా మాకు ఇబ్బంది లేకుండా అందించారు సార్. మాకు ఇబ్బంది ఏం లేదు. మాది దిగువలంకండి పెదలంక గ్రామం నుంచి మాట్లాడుతున్నామండి. మాది లోతెత్తు ప్రాంతం అండి. ఇది పంట నష్టం అనేది అనుకోకుండా ఎంత జరిగింది అనేది ఎస్టిమేషన్ లేకుండా పోయింది. ఒక్కొక్కడికి 2 లక్షలు 1.5 లక్షలు అనేది ఎస్టిమేషన్ అనేది చెప్పలేకుండా పోతుంది. ఇప్పుడు నష్టపరిహారం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఆర్థిక సహాయం చేస్తే ఇప్పుడు పోయింది ఏదో ఎట్లయినా పోయింది. ఏదన్నా ప్రభుత్వం మనకు చేతనంత సహాయం చేస్తే దాన్ని ఒక రీతిగా మనం సద్వినియోగం చేసుకుంటా ఉండిద్దండి. మాకు అనేది గేదెలకి మనుషులకి ప్రాణ నష్టం జరగకుండా పోయింది. వరద అనేది వాళ్ళు 9 లక్షలు చెప్పారు, 12 లక్షలు చేరింది. 12 లక్షలు అంటే 36 అడుగులు. 36 అడుగులు వచ్చేపాటికి మేము ప్రాణాలు కాపాడుకున్నాం. కానీ ఇంట్లో సరుకులు కానీ వస్తువులు కానీ అన్నీ ఇళ్లలోనే వదిలేసి వచ్చేసాం. కట్టుబట్టలతో వచ్చామండి. మాకు ఏది ప్రభుత్వం ద్వారా ఏదైనా ఆర్థిక సాయం జరగాలని కోరుకుంటున్నాం. శ్రీనివాసరావు పెదలంక గ్రామం అండి. పసుపు 1 ఎకరం, అరటి తోట 1 ఎకరం వేసాము. బాగా వరద వచ్చి మునిగిపోయింది. విత్తనాలు సబ్సిడీ మీద గవర్నమెంట్ ఇస్తే ఏమన్నా రైతు కొంచెం కోలుకుంటాడు. లేకపోతే బాగా ఆర్థిక స్థితికి దిగజారే పరిస్థితి ఉందండి. అందుకని గవర్నమెంట్ ఏదన్నా సాయం చేస్తే రైతులు కొంచెం మెరుగవుతారని చెప్పి కోరుకుంటున్నాను సార్. నా పేరు తోట శ్రీనివాసరావు అండి. ఇప్పుడు పసుపు వచ్చేసేసి ఎకరానికి వచ్చేసేసి 1 లక్ష రూపాయలు విత్తనం ఖర్చు అయిందండి. దాని పెట్టుబడి వచ్చేసి ఒక 50,000 అవుతుంది మినిమం. ఎకరానికి 1.5 లక్షల ఖర్చు అవుతుంది. కంట వచ్చేసేసి పుట్లు వచ్చేసి 13,000 అండి. దాని ఎకరానికి వచ్చేసి 20 పుట్లు పడతాయి. 20 పుట్లు వచ్చేసేసి 2 లక్షల చిల్లర అవుతుంది. ఈ కౌలు వచ్చేసరికి అండి 60,000 70,000 రూపాయల కౌలు పెరిగిపోయినాయి. ఎకరానికి వచ్చేసేసి మినిమం 2 లక్షల నుంచి 2 లక్షల వరకే ఇప్పుడు వరకు ఖర్చు అయిపోయింది.
దాన్ని బట్టి ప్రభుత్వం ఏదైనా సహాయం చేయదలుచుకుంటే రైతులను ఆలోచించి దృష్టిలో పెట్టుకుని ఏదైనా సహాయం చేయదలుచుకుంటే కొంతవరకు కవర్ అవుతాం. ఏదైనా మార్పడి విత్తనాలు వేసుకోవడానికి ఏదైనా సహాయం చేయదలుచుకుంటే ఏదైనా వేరే విత్తనాలు కానీ మొక్కజొన్న లాంటివి కానీ మినుము లాంటివి కానీ ఏదైనా కానీ సహాయం చేయదలుచుకుంటే ప్రభుత్వం అందిస్తే కనుక కొంత సేవ్ అవుతామని మనం చేసుకుంటున్నాం. అది పేరు తోట చంద్రమౌళి. నేను వచ్చి 5 ఎకరాల వ్యవసాయం చేస్తున్నాను. అందులో 1 ఎకరం కంద వేసాను, 2 ఎకరాలు పసుపు వేసాను, 2 ఎకరాలు అరట్లు వేసాను. అన్నీ నీటి మునిగిపోయినాయి. ఇప్పుడు కూడా మా పొలాల్లో నీళ్ళు అనేది బయటికి పోయే మార్గం లేదు. అన్నీ కుళ్ళిపోయి దీన వ్యవస్థలో అయిపోయినాయి. దయచేసి గవర్నమెంట్ ఏదైనా సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు పసుపు వచ్చి ఎకరానికి వచ్చి 5 పుట్టు కొంటాము. ఈ తూములూరులో కొనుక్కొచ్చాము. ఈ సంవత్సరం 13,500 పెట్టి పుట్టు వచ్చి అసలుది 2 ఎకరాలకు వచ్చి 10 పుట్టు పసుపు కొన్నాను. జాడు 1 పుట్టు పోయింది. పోను 2 ఎకరాల మీద 2,30,000 అయింది ఖర్చు. పసుపు దుక్కేసినందుకు కానీ దుక్కులో పిండి పోసినందుకు కానీ దానికి కానీ 60,000 ఖర్చు అయింది ఇప్పుడు వరకు. మొత్తానికి 2 ఎకరాల పసుపు తోటకొచ్చి మాకు 2.5 లక్షలు అయినాయి. అట్లాగే కంద వచ్చి ఎకరం వచ్చి 20 పుట్టు సాళ్ళూరు పుట్టు కొన్నాము. బీహార్ నుంచి తెప్పించి లోడు పుట్టు వచ్చి 13,500 అయింది మాకు. జారా ఇక్కడికి 2 నెలలుంటే పంట చేతికి వచ్చేది. ఇప్పుడు అటు ఇటు కాకుండా నేట మునిగిపోయింది. అన్ని విధాల ఈ వరద వచ్చి రైతు యొక్క ఎన్ను మొక్కని విరగదీసేసింది. దయచేసి దృష్టిలో పెట్టుకుని అరటి మొక్కలు వేసాను. 2 ఎకరాల అరటి మొక్కలు వేసాను. అది చిన్న సైజులో ఉండేవి. అరటి మొక్కల మీదుగా నీళ్ళు వెళ్ళిపోయినాయి. ఆ 2 ఎకరాలకు కూడా వరదకు ముందులే 15,000 రూపాయలు పిండి కట్టలు అప్పు తెచ్చి పోసాను. చేలు అవి పోయినాయి, వరదకి ఇది పోయినాయి అనమాట. దయచేసి రైతులకు ఏదైనా సరే గవర్నమెంట్ తరఫున ఇప్పుడు వేయబోయే పంటలకి మొక్కజొన్న మినుము వేయాలి. ఈ టైంలో వేయాలంటే ఆ మొక్కజొన్న విత్తనాలన్నా ఈ మినుములన్నా రైతులకి సబ్సిడీలో తీసుకొచ్చి మా వరద వచ్చిన గ్రామాలకి గవర్నమెంట్ ద్వారా విత్తనాలు అందించవలసిందిగా కోరుతున్నాం. ఏం చేస్తాయ్యా, కౌలు చేలేసుకున్నాం. 2 ఎకరాలు పోయింది. చాలా డబ్బులు పెట్టుకుని ఉన్నాము. మరి ఏం చేస్తారు? మరి గవర్నమెంట్ వాళ్ళు మాకు అందుబాటులో చెయ్యాలి కదా. ఊరినే మేము తెచ్చుకునే పరిస్థితుల్లో కూడా లేము. మరి ఏం చేస్తారో ఏంటో. మరి 2 ఎకరాలు వేసాము. ఆ 2 ఎకరాలు పోయింది. చాలా లక్షలు పెట్టి పసుపే అయ్యింది. 2 లక్షలు దాకా 2 ఎకరాలకి. మరి ఏమి మరి కౌలు పొలాలే వేసుకుని బతుకుతున్నాము. అవి కూడా పోనియ్యి. మరి గవర్నమెంట్ వాళ్ళు కొద్ది విత్తనాలు ఇస్తే మరి నాటుకుంటాము. ఇక అది వేసినయ్యా 2 ఎకరాల పసుపు వరదాగా పోయింది. అరటి తోట ఏమో ఒక 1 ఎకరం పోయింది. వరదాగా నష్టమేనండి. ఏం చేద్దామండి? 2 ఎకరాలు రండి. 2 లక్షలు 2 ఎకరాలు 2 ఎకరాలు వేసానండి. ఇప్పుడు 5 లక్షల దాకా అయినాయండి. మరి ఏం చేస్తారో ఏమో. విత్తనాలు ఇస్తే వేసుకుంటామండి. 10,000 పెట్టి కొన్నాం కంద, పోయింది. బత్త 4,000 పెట్టి కొన్నాం పసుపు, పోయింది. మరి గొడ్డకి మేత లేదు, మనుషులు నీళ్ళు లేవు, మేత లేదు. మరి ఇప్పుడు ఇంత మటుకు ఎప్పుడు ఎరగం మేము ఈ వద్ద. ఇప్పటి నుంచి అనుకోకుండా వచ్చి పడింది. ఏమీ లేదు. మేము మనుషులే మిగిలాం. ₹1,00,000 పెట్టుబడి, ₹1,00,000. ఇంకేంది మేము ఉండేది? ఎట్టయినా కానీ ప్రభుత్వము వీళ్ళు మాకు ఎట్టయినా సాయం చేయాలా, లేకపోతే మేము బతకలేము. నా పేరు లక్ష్మీ నాంచారమ్మ. మేము 2 ఎకరాలు వేసాం కవులకి. అన్నీ పోయినాయి. పసుపు ఎకరం వేసాం, కంద ఎకరం వేసాం. ఏమీ లేవు. ఇంతవరకు చేలో నుంచి నీళ్లు పోలా. గవర్నమెంట్ అనేది సాయం చేయాలి. గవర్నమెంట్ అనేది సాయం చేయకపోతే మేము బతకలేం. 2 ఎకరాలు వేసాం. అయినాయి 2 లక్షల దాకా అయినాయి. 2 లక్షలు అయినాయి. కానీ ఇంతవరకు చాలా నీళ్లు పోలా, ఆపనే ఉన్నాయి. గవర్నమెంట్ సాయం చేయకపోతే విత్తనాలు అవి ఇవ్వకపోతే మేము బతకలేం. మా పెదలంక కొల్లూరు మండలం. వరద బాగా వచ్చి 4 ఎకరాలు పొలం వేసాను నేను. 4 ఎకరాలకి దగ్గర 1,50,000 2 లక్షల దాకా అయినాయి. 2 లక్షలు మరి ఇప్పుడు అంతా కవులకేను, సొంతం అయితే ఏమి లేదు. మరి ప్రభుత్వం ఏమైనా ఆదుకుని విత్తనాలు ఏదన్నా ఫ్రీగా ఇస్తే కత్తి బాగుండుద్ది. కంద, పసుపు, అరటి వేసాము. పసుపు విత్తనం దగ్గర 1,00,000 అంటే పుట్టు 12 ఏళ్ళ కాడకి పుట్టు లెక్క వేసాము. 6 పుట్టు పట్టింది.
కంద ఒక ఎకరానికి వచ్చి 25 పుట్టు పట్టింది. ఆ కంద అయితే 1,50,000 దాకా అయింది. ఈ పసుపు అయితే ఎకరానికి వచ్చి 80,000 రూపాయలు ఖర్చు. వేసిన వరకే కూలి, అది మళ్ళీ దుక్కులని పెంట పొగలు కానీ మరి లేబర్ కూలి కానీ అవి కానీ పిండి ఎరువులు కానీ అవి ఒక దగ్గర ఒక 50,000 దాకా అయ్యాయి. మొత్తం ఏదన్నా కానీ 2 లక్షల రూపాయలు పసుపు వేసినందుకు ఖర్చు. ఇటీవల వచ్చిన వరద బాపట్ల జిల్లాలోని లంక గ్రామాలను నిండా ముంచెత్తింది. గతంలో ఎప్పుడూ లేనంత వరద రావడంతో పొలాలతో పాటు ఇల్లు కూడా మునిగిపోయాంటూ గ్రామస్తులు ప్రజలు ఆవేదన చెందుతున్నారు. అయితే ఇప్పటికే తాము లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి వాణిజ్య పంటలు సాగు చేసిన నేపథ్యంలో పంటల మొత్తం కూడా నీటిపాలు అయ్యాయని కూడా రైతులు ఆవేదన చెందుతున్నారు. తక్షణమే ప్రభుత్వం తమకు తమ పంట పొలాలకు పూర్తి స్థాయిలో పరిహారం అందించాలంటూ కూడా లంక గ్రామాల రైతులైతే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ప్రభుత్వ యంత్రాంగం నష్టపోయిన రైతాంగానికి ఏ మేరకు పరిహారం అందజేసి వాళ్ళని ఆదుకుంటుందో మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది.